సంఘానికి ఇన్ని రోజులు వస్తారు, చక్కగా వస్తారు, ఎన్నో సభలకు వెళ్తారు, ఎన్నో క్రైస్తవ సందేశాలు ప్రసంగాలు వింటారు, ఎంతో సేవలో ఉంటారు, ఎంతో విషయాలతో సహవాసం ఎరుగుతారు. అయినా ఏమంటారు చెప్పండి? హృదయ కాఠిన్యత ఉంటుంది. దీన్ని బట్టి దేవుడు ఏమంటాడు చెప్పండి? ఈసీఎల్ర నిన్ను అనుకుంటాను. ఒక చెట్టు ఫలించకపోతే నేనేమన్నాడు చెప్పండి? 3 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నాను, ఫలింపని ఈ చెట్టు వలన నేల ఏల వ్యర్థమైపోవాలి. 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను, 3 ఏళ్ల నుంచి. గతించిన ఏడాది ఫలించలేదు, అంతకుముందు అది ఫలించలేదు, ఇప్పుడు ఫలించట్లేదు, తీసేస్తాను అన్న దేవుడు. ఒక చెట్టే ఫలించకపోతే తీసేస్తాడు. ఒక మనిషి అనుకూలంగా లేకపోతే చూస్తాడు, కోపపడతాడు, చిన్న చిన్న దెబ్బలు కొడతాడు, కొంచెం పెద్ద దెబ్బలు తగిలిస్తాడు, ఇంకా చూపిస్తాడు. పలుమార్లు గద్దించినా, ఎన్ని మార్లు గద్దించినా విననొల్లకపోతే చెప్పండి, హఠాత్తుగా మరణాన్ని అనుగ్రహిస్తాడు.